వచ్చే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లోకి 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీలే మెగా డిఎస్సీ మీద అక్రమాల మీద నీలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. 6 నుంచి 9వ తారీఖు వరకు రీలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తారీఖు ర్యాలీ కొనసాగిస్తాము. ఈ మెగా డిఎస్సీ మీద అక్రమాల మీద జరిగిన అవకతవకల మీద మేము ఈ నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకంటే మెగా డిఎస్సీలో మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు, మీ కొడుకు తప్పు చేయకపోయింటే విచారణ చేయించండి, అదే తప్పు చేస్తుంటే రాజీనామా చేయమని కోరుతున్నాము. మీరు విచారణ చేయలేదు, రాజీనామా చేయించట్లేదు. ఎందుకనంటే మీరు ప్రజలు ఆడుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే విద్య, యువత, నిరుద్యోగ వృత్తి ఇలాంటి బకాయిలు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. మీరు ప్రైవేటీకరణ చేసి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటా, మీకు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతుంటే మెరిట్ వచ్చిన విద్యార్థులు డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో చూస్తే అవకతవకలు జరిగాయి. ఈ స్పోర్ట్స్ కోటాలని జీవో నెంబర్ 447 ప్రకారము రద్దు చేస్తూ ఇంకో జీవో నెంబర్ తీసుకొచ్చి 56 తీసుకొని వచ్చి పరీక్షలు నిర్వహించాలని చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఈ స్పోర్ట్స్ కోటాలో దుర్గా అనే వ్యక్తిని ఎత్తుకోండి, 1:1% వచ్చినా కానీ అతనికి ఇంటర్వ్యూ పిలిచి జాబ్ ఇవ్వలేదు. ఇదే విధంగా నిరుద్యోగ వృత్తి నెలకు 3,000. ఈ నిరుద్యోగ వృత్తి ఇలా చెప్పుకుంటూ పోతే 9,100 కోట్లు పెండింగ్ ఉన్నాయి 12 మాసాలకు గాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన హామీలు ఎటువంటివి నెరవేర్చట్లేదని మేమందరము వ్యక్తం చేస్తా ఉన్నాము. మీరు విచారణ సిబిఐ విచారణ చేసేంత వరకు లేదా లోకేష్ గారిని రాజీనామా చేసేంత వరకు